వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు ఒక కొత్త ఇల్లు సేల్కి వచ్చిందండి. మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే చెప్తామండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి. సో ఇల్లు నచ్చినట్లయితే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో మనం నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చండి. టోటల్గా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది ఇది. G+1 పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈశాన్యంలో ఇక్కడ బోర్ వేశారండి. సో అలాగే మనకు ఇక్కడ సంప్ ఇచ్చారు. సో ఇది కార్ పార్కింగ్ అండి. మనకు కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. సో అలాగే మనకు ఫ్రంట్ వాల్స్ కూడా మనకి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి. గ్రానైట్ టైల్స్ ఇచ్చారు. సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి డోర్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు. మనకి ఇక్కడ స్టెప్స్ కింద కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి స్టెప్స్ కింద. సో మనకు ఇల్లు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో మనకు నార్త్ ఈస్ట్ 2 డోర్లు ప్రొవైడ్ చేశారండి. నార్త్ డోర్ మెయిన్ డోర్ ఇచ్చారు. అలాగే మనకు ఈస్ట్ సైడ్ నుంచి ఒక డోర్ కూడా ఇచ్చారండి. సో మనకు ఈస్ట్ సైడ్ డోర్ దగ్గరలో ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. సో ఇది వాష్ ఏరియా అండి ఇది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నది మనము నార్త్ డోర్ అండి. నార్త్ నుంచి ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోరు. సో అలాగే మనకు ఇక్కడ ఈస్ట్ సైడ్ నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారు. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో మనం చూసుకోవచ్చండి, ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ. సో మనకు ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకి యాస్టీస్గా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి. అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ నుండి. మనకి ఇల్లుకు 60-70% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి. సో క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది. సో మనకు ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇటు సైడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. సో మనకు ఇక్కడ నుంచి కూడా ఒక విండో, ఇక్కడ విండో ఇచ్చారు, ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. సో అలాగే మనకు దీంట్లో కూడా యాస్టీస్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ, కలర్స్ కానీ, అలాగే మనకు చాలా బాగుంటుందండి. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. టోటల్గా ఇది డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనం కిచెన్లోకి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సో మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ పక్కన మనకు ఇక్కడ కిచెన్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ సింక్ ఇచ్చారండి. ఈ పూజా రూమ్ పక్కన ఇట్లా రైట్ సైడ్లో సింక్ ఇచ్చారు. ఇక్కడ సింక్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు సెల్ఫ్లు ఇచ్చారు. సో మనకి ఇక్కడ నుంచి ఒక విండో కూడా ఇచ్చారండి. సో టోటల్గా ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి. హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి ఈ ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఇక్కడ ఉంటుందండి.
మనకు ఇదొచ్చేసి టోటల్‌గా 100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2 బీహెచ్‌కే హౌస్. ఆపోజిట్ మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకు 67 లాక్స్ చెప్తున్నారండి. 67 లక్షలు చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు. సో, మనకు ఇంటికి దగ్గరలో మెయిన్ రోడ్ వచ్చేసి మనకు 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. హైవే వచ్చేసి. ఈ హైవే నుండి మనకు 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్‌కి గానీ, అలాగే మనకు ఎల్బీ నగర్ గానీ, ఉప్పల్ గానీ, కుక్కట్పల్లి గానీ, హైటెక్ సిటీ గానీ, ఎక్కడికైనా సరే మనకు 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఈ మెయిన్ రోడ్ నుంచి. సో, మనకు అలాగే మనకు ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 1 కిలోమీటర్ రేడియస్‌లో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో, అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ గూడా 5 నిమిషాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రీచ్ కావచ్చండి. సో, చాలామందికి చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి తెలవదండి. ఎందుకంటే కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసిన టెర్మినల్ అండి అది రైల్వే స్టేషన్. మనకు హైదరాబాద్‌లో పెద్ద రైల్వే స్టేషన్‌లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కన్‌స్ట్రక్షన్ చేసిన రైల్వే స్టేషన్ అండి ఇది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది. ఫ్యూచర్‌లో మనకు చాలా ట్రైన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడికే ఎండ్ అవుతాయండి. సో, అలాగే మనకు ఉప్పల్ మెట్రో కూడా జస్ట్ 15 నిమిషాల్లో చేరుకోవచ్చండి. సో, మనం ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 15 నిమిషాల్లో చేరుకుంటే యాజ్ టీజ్‌గా మనకు మెట్రో ఎక్కితే మనకు ఎక్కడికైనా సరే ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చండి. వితౌట్ ట్రాఫిక్ తోటి ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. సో, ఇదండి ఓవరాల్‌గా ఇల్లొచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి. సో, మనకు దీని దగ్గరలో మనకు ఇన్ఫోసిస్ ఉంటుంది, జెన్‌ప్యాక్ ఉంటుంది. మనకు హాస్పిటల్, స్కూల్స్ అన్నీ డెవలప్‌మెంట్స్ ఉన్నాయండి ప్రెజెంట్ ఈ ఇంటికి దగ్గరలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే తక్కువ బడ్జెట్‌లో ఎవరైనా ప్రాపర్టీస్ కావాలనుకుంటే, మా ఛానల్ ద్వారా మేము తక్కువ బడ్జెట్‌లో క్లియర్ టైటిల్‌తో ఉన్న ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి. సో, మా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా మీకు రీచ్ అవుతాయండి. సో, అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ, అపార్ట్మెంట్ ప్లాట్ గానీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.